నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు గోధుమ హల్వా మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. ఇంకా హెల్దీ వర్షన్లో ఈ గోధుమ హల్వా ఉంటుంది. ఎందుకంటే ఇది మేము ఇంట్లో ఆడించుకున్న గోధుమలతో తయారు చేసిన పిండి. ఇందులో 3 కేజీల గోధుమలకి 1/2 కప్పు పెసలు, 1/2 కప్పు కాబోలి శనగలు వేసి చపాతీ పిండి కోసం అని తయారు చేసుకున్నాము. దీంతో హల్వా చాలా బాగా వస్తుంది. నార్మల్గా షాప్లో కొనే పిండి కంటే ఇది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను హల్వా కోసం 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు వేస్తే బాగుంటుంది. చపాతీ పిండిలా కలుపుకున్నాక అందులో పిండి పూర్తిగా మునిగే వరకు వాటర్ వేయాలి. ఈ పిండి కనీసం 5 గంటల సేపు నీటిలో నానాలి. 5 గంటల తర్వాత ఆ పిండి నుంచి పాలను తీయాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా వడకట్టుగా వచ్చిన ఈ పిండిని చపాతీల్లోకి కూడా వాడుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఒక అరగంట తర్వాత ఈ పాల నుంచి వాటర్ పైకి తేలుతుంది. ఈ వాటర్ని పక్కకు తీసేయాలి. ఓన్లీ పాలను మాత్రమే మనం హల్వాకే వాడతాము. నాకు ఇక్కడ సెపరేట్ చేయటానికి వాటర్ రావటం లేదు ఎక్కువగా. ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది పాకం బెల్లం కాబట్టి నాకు 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం సరిపోయింది. మీకు కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఈ బెల్లం కరిగేలోపు మిక్సీ జార్లోని ఒక 2 స్పూన్ల పంచదారకి 3 యాలకులు వేసి మిక్సీ పట్టాలి. ఆ పౌడర్ వేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది హల్వాకి. పాకం కొంచెం దగ్గరికి వచ్చాక 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తీసిన గోధుమ పాలను ఈ పాకంలో వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఉండ కడుతున్నట్టు అనిపిస్తుంది కానీ కలుపుతున్న కొలది నార్మల్ అయిపోతుంది. హల్వా దగ్గర పడుతున్నప్పుడల్లా ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తూ ఉండాలి. ఈ 2 కప్పుల హల్వాకి నాకు మొత్తం 10 స్పూన్లు అంటే ఒక 1/2 కప్పు వరకు నెయ్యి పట్టింది. వీలైనంత వరకు హల్వాని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది.
లాస్ట్లో పాకం అయిపోయిన తర్వాత అడుగు పడుతుంది, అది బాగుంటుంది. కానీ ఈ మధ్యలో అడుగు పట్టేది టేస్ట్ మారిపోతుంది, కాబట్టి కలుపుతూ ఉండాలి వీలైనంత వరకు. హల్వా నేతిలో బాగా ఫ్రై అయ్యి ఇంకా గీని రిలీజ్ చేస్తున్నప్పుడు మన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవడమే. అంతే, బాగా నెయ్యి రిలీజ్ చేస్తున్నప్పుడు హల్వాని దించేసుకోవడమే. ఈ హల్వాని ఒక గిన్నెలో పెట్టినప్పుడు దానిపైన అస్సలు మూత ఏమి పెట్టకూడదు, బాగా చల్లారాకే దానిపైన మూత పెట్టాలి. ఇది బయట ఉన్న పాడవ్వదు, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయటికి తీసినప్పుడు నెయ్యి వల్ల గట్టిగా అయిపోతుంది, కాబట్టి వేడి చేసుకుని తినాలి. బయట ఉన్నప్పుడు కూడా వేడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.